బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గత కొద్ది రోజులుగా వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్, నిజామాబాద్ సహా 10 చోట్ల ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో ఏసీబీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామునే అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గత కొద్ది రోజులుగా అయితే ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఏదైతే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసము, అదేవిధంగా ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో 10 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గత కొంతకాలం అంటే గత 2 నెలల్లో కూడా అంటే మే, జూన్ నెలలో చూసుకుంటే కనుక సుమారుగా ఒక 10 ఏసీబీ దాడులు జరిగాయి. అవి కూడా చాలా పెద్ద ఏసీబీ దాడులు, చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద ఏసీబీ దాడులు జరిగాయి. గత 2 నెలల నుంచి కూడా చూసుకుంటే ఏదైతే అవినీతి అధికారులు వివరాలు ఏవైతే ఏసీబీకి చిక్కిన వెంటనే వాళ్ళు వల వేసి చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మనం చూసుకుంటే కనుక జస్ట్ జూన్ నెలలోనే మనం చూసుకుంటే 4 కేసులు, పెద్ద కేసులు ఏసీబీ అధికారులు దాడులు చేసి వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉన్నతాధికారులు ఎందుకంటే ఒకటి జూన్ 4వ తారీఖున ఒక 4 కేసులు, 4 ఏసీబీ రైళ్లు జరిగితే 9వ తారీఖున ఏదైతే ఏఎస్పీ నాయని భుజంగరావు ఇంటి మీద దాడులు చేశారు. అక్కడ 15 చోట్ల దాడులు చేసినప్పుడు దాదాపుగా 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, అదేవిధంగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జూన్ 9న అదే ఆర్ఎంబి ఇంజనీర్ చీఫ్ మోహన్ నాయక్ ఇంటి మీద మనం దాడులు చేస్తే 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్కడ జప్తు చేసుకోవడం జరిగింది. అందులో 1 కేజీ గోల్డ్ ఉంది, 12 గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి, అదేవిధంగా 50 లక్షల క్యాష్ ని కూడా జప్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జూన్ 16వ తారీఖున సర్వే డిపార్ట్మెంట్ చెందిన డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహర్రావు ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ 12 లొకేషన్స్ లో దాడి చేశారు. అక్కడ కూడా కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసుకోవడం జరిగింది. ఇలా మే నెలలో కూడా చూసుకుంటే 5 చోట్ల ఈ ఏసీబీ దాడులు, అంటే ఏసీబీ గత 2 నెలల నుంచి కూడా దాడులు ముమ్మరం చేసింది. అధికారులకు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వారి సమాచారం పక్కా సేకరించిన తర్వాతనే వారి ఇళ్ల మీద దాడులు చేస్తుంది. ఏదైతే అక్రమ ఆస్తులు, ఏదైతే అక్రమ సంపాదన అవి ఏమవుతుందో వాటన్నింటి కూడా అంది. మనకి కిలోల కొద్ది గోల్డ్ దొరుకుతుంది, కట్టల కొద్ది మనకి నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. అదేవిధంగా దస్తావేజులు, ఏవైతే ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలా చాలానే జప్తు చేసుకోవడం జరిగిందంటే గత 2 నెలల నుంచి కూడా ఏ స్థాయిలో అధికారులు దోచుకుంటున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈరోజు మల్లారెడ్డి నివాసం మీద అయితే ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇంకా దాడిలో ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఎంత ఆస్తి వచ్చింది, అదేవిధంగా అందులో నగదు ఎంత, బంగారం ఎంత అనే వివరాలన్నీ కూడా ఈ సాయంత్రం కానీ బయటికి రావు. శ్రీనివాస్, ఇంకా ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం ఉందా? మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఏసీబీ గత 2 నెలల నుంచి చూస్తున్న దాడులు చూస్తుంటే కనుక పక్క సమాచారం మేరకి, అంటే ఒక అధికారిని పట్టుకున్న తర్వాత ఆ శాఖల్లో పనిచేస్తున్న వారో లేకపోతే ఎవరైతే బాధితులు ఉంటారో ఈ లంచం వల్ల బాధిత కుటుంబాలు ఎవరైతే వాళ్ళు ఫిర్యాదు ద్వారానే పక్క సమాచారం సేకరించిన తర్వాతనే రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈరోజు జరిగిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి నివాసంలో కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన సుంకరి నరహర్రావు ఇళ్ల మీద దాడి కావచ్చు, అదేవిధంగా ఆర్ఎంబి ఇంజనీర్ చీఫ్ మోహన్ నాయక్ ఇంటి మీద కావచ్చు, అదేవిధంగా భుజంగరావు 9న జరిగిన భుజంగరావు కావచ్చు, మే నెలలో జరిగిన ఒక 4 కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కా సమాచారంతోనే చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ దాడులు కొనసాగుతాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.